గౌరవనీయులు మేయర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎండి విజయ డైరీ, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జిఎం గారు, ప్రియమైన ఖమ్మం ప్రముఖులకి, అదేవిధంగా పత్రికా విలేకరులకు హృదయపూర్వక నమస్కారం. ఈ డైరీ 50 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. నాకు తెలిసి 75లో. ఈ యొక్క భవనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఉపయోగపడే పరిస్థితి లేదు. అయినా సరే మనోళ్ళు దాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నారు. నేను లోపలంతా పరిశీలించాను. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమ్మీడియట్ రెన్యువేషన్ ఒకటి, పర్మనెంట్ ప్లాన్ ఒకటి. సోలార్ కూడా ఇంకా మీరు పెంచుకొని మనం పవర్ కొనవలసిన అవసరం లేదు. డ్రింకింగ్ వాటర్ కూడా కమిషనర్, మున్సిపాలిటీ అండ్ కలెక్టర్ గారు ఒకసారి రివ్యూ చేసి, ఎండీ గారు అడిగేది వాటర్, ఆ వాటర్ ఎట్లా మీరు ఇమీడియట్గా చేయగలుగుతారో ఒకటి. చుట్టుపక్కల ఉన్న డ్రైన్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తున్నాయి. కాలనీలో ఉన్న డ్రైన్లు అన్నీ కూడా మన డైరీలోకి వస్తున్నాయి. దాని కాంపౌండ్ వల్ల, లేకపోతే ముందు డ్రైను డైవర్షన్ చేసిన తర్వాత ఏం ఫెన్సింగ్ చేస్తే బెటరు. అర్జెంటుగా ఆక్యుపేషన్ లేకుండా ఉండాలి. ఇంత చిల్లరగా ఉండొద్దు. ఖమ్మం మధ్యలో ఉంది ఇది ఇప్పుడు. అప్పుడు ఇది ఖమ్మానికి బయట, ఇప్పుడు ఖమ్మం మధ్యలో ఉంది. కాబట్టి కలెక్టర్ గారు, ఎండీ గారు ఒక అరగంట కలెక్టరేట్కి వెళ్ళి దీని మీద రివ్యూ చేసుకొని, జేసీ గారు కూడా మొత్తం చూశారు. దీన్ని ఏం చేస్తే ఇమ్మీడియట్గా చేయగలుగుతాము. నా ఉద్దేశం ఏంటంటే టెంపరీగా చేసి ఆ 2.5-3 కోట్లతోటి కొంచెం పని జరిగేటట్టుగా, ఇప్పుడు ఎందుకంటే సీజన్ మొదలవుతుంది కాబట్టి పాల సేకరణ మళ్ళీ పెరుగుద్ది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పుడే మనం దీన్ని డిస్మాండిల్ చేయలేం. దీనికి నేను పర్మనెంట్ ప్లాన్ ఒకటే ఎండీ గారిని ఆలోచన చేయమని చెప్తున్నా. మళ్ళీ పక్కా భవనాలు, కొత్త మిషనరీ, ఎవ్రీథింగ్ న్యూ. ఈ జిల్లాలో ఉన్నది నాకు తెలిసి సత్తుపల్లిలో ఉంది, కొత్తగూడెంలో ఉంది, భద్రాచలంలో ఉంది. మీ విజయ డైరీ కింద ఉన్నటువంటి 6-7 చిల్లింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిని ఓవరాల్గా ఒక మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇమ్మీడియట్గా ప్రభుత్వ దృష్టికి తీసుకురామని చెప్పి ఎండీ గారికి విజ్ఞప్తి. కాబట్టి ఇందాక మీరు చెప్పినటువంటి పాడి పంట పండిస్తున్నాం కానీ పాడి తగ్గిపోతుంది. ఆ పాడి తగ్గటం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మనకు పాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవి కూడా స్వచ్ఛమైన పాలు కావు. నాకు తెలిసి యూరియాతోటి కూడా పాలు తయారు చేస్తున్నారు. అశ్వరాపేటలో కూడా ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయి. జిఎం గారు, అర్థమైందా? అందుకనే సమాజం కోసమైనా మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు పాల ఉత్పత్తి చేసే కుటుంబం సుఖంగా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు గేదెకు సంబంధించిన గేదె పాలు ఖమ్మం జిల్లాలో, ఖమ్మంలో ఆవు పాలు తక్కువ అసలు ఉండవు నాకు తెలిసి. కాబట్టి దయచేసి మీరు దాన్ని ప్రమోట్ చేసి, ఇప్పుడు పేదలకు వెళ్ళినాయి. ఇంతకుముందు అంటే పెద్దల దగ్గర ఉండే పశువులు, ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా పశువులు పెంచి పాలు తీసేవాళ్ళు లేరు. ఎవళ్ళన్నా పెడితే బీహార్ వాళ్ళు వచ్చి పాలు తీయాలి తప్ప తెలంగాణ వాడు పాలు తీసేవాడు, పేడ తీసేవాడు లేడు. మేమందరం లాగు చొక్కా దొడుక్కొని బయట రోడ్లు అమ్మడు అప్పనంగా తిరగటమే కాదు, కల్తీ అన్నీ మేమే తింటాం. పాలు కావచ్చు, ఏదైనా సరే కల్తీ. మా బతుకు ఏంటంటే మాకు పాలు తీసుకునే అవకాశం కూడా తెలంగాణలో లేదు. పాలు తీసేవాడు కూడా బయట నుంచే రావాలా, పేడ తీసేవాడు కూడా బయట నుంచే రావాలి. కాబట్టి పాడి తగ్గిపోతుంది. దాన్ని ప్రమోట్ చేస్తే సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు సుఖశాంతులతో ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, సమాజానికి కూడా సేవ చేసినట్టు అవుతుంది. కాబట్టి అందుకనే చంద్రశేఖర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఆయనకి ఐఏఎస్ ఇచ్చి డైరీకి తీసుకున్నాం. కాబట్టి ఆయన గారిని మనసు పెట్టి పనిచేయమని చెప్పాం. ఆయన అసలు నా దగ్గర వేరే ఉద్యోగంలో ఉంటే కాదు, ఇది సామాన్యులకి, శ్రమజీవులకి, కష్టజీవులకి ఉపయోగపడేది. ఇప్పుడు ఎకరం పొలం లేనివాడు కూడా బయటికి వెళ్ళి చెత్త మోపు మోసుకొచ్చి ఆ తల్లి పాలు గేదెను పెంచుకుంటుంది. ప్రతి ఇంటిలో కూడా పేదవాళ్ళ ఇంట్లో ఒక గేదె ఉంటుంది ఇప్పుడు. కాబట్టి దయచేసి పేదవాళ్ళకి సాయం చేయాలి అంటే మీరు ఈ డైరీని ఇమ్మీడియట్గా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా రెనోవేట్ చేయటం, మ్యాక్సిమం కెపాసిటీకి తీసుకెళ్ళటం, ఖర్చు తగ్గించుకోవటం, దాని తర్వాత ఆదాయాన్ని పెంచుకోవటం. దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారో మీరు సిన్సియర్ ఆఫీసర్ని ఉన్నకాడికి వేసుకొని దీన్ని అభివృద్ధి చేయాలి. దీనికి సంబంధించింది ఈరోజే కలెక్టర్ గారితో మీరు కలెక్టరేట్కి వెళ్ళి ఆయన గారితో సంప్రదించి
జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఏం చేయాలో చేపించుకోండి. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలో చెప్పండి. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ డైరీలకు సంబంధించి, ఎందుకంటే కరీంనగర్ నా కళ్ళ ముందే అది బ్రహ్మాండంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ ప్రొడక్ట్సే కాదు, ఇంకా బై ప్రొడక్ట్స్ చేస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళు అడ్మినిస్ట్రేషను గవర్నమెంట్లో ఉంది, మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు. అక్కడ ఎట్లా జరిగింది, ఇక్కడ ఎందుకు జరగట్లేదు అంటే ఒక వ్యక్తి ఉంటే జరుగుద్ది. ఆ వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసుకోవటం ఆఫీసర్గా కానీ నాన్ ఆఫీషియల్గా కానీ ఒక వ్యక్తి ఉంటే దీన్ని మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళొచ్చు. నాకు తెలిసి విశాఖపట్నం డైరీ ఆయన అసలుకి నేను చచ్చిపోతాను నాకు వయసు పోయిందంటే కూడా ఆయన్నే ఉండమంటారు, తులసిరావు గారిని. ఇప్పుడు ఆయన అబ్బాయి అనుకుంటా. నాకు తెలిసి 40-50 ఏళ్ళ బట్టి నాకు గుర్తిరిగిన కాడి నుంచి ఆయనే చైర్మన్. ఎందుకంటే పాడి రైతులలో ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఇది ఉండాలి అంటే అక్కడ ఉద్యోగస్తులకు కానీ నాన్ అఫీషియల్కి కానీ మనసు ఉండాలి, దాని మీద ఇది ఉండాలి, చేయాలనే తపన ఉండాలి. తపన ఉండే మనిషి ఎట్టి పరిస్థితుల్లో చేయగలుగుతాడు. కాబట్టి ఇది అందరికీ పేదవాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమం. కాబట్టి ఎండి గారిని దయచేసి కలెక్టర్ గారితో సంప్రదించి డైవర్షన్ ఆఫ్ డ్రైన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఇది ఎప్పుడు కట్టారో నాకు తెలియదు, అది ఓపెనింగ్ కూడా లేదు, అప్పుడే పగులుతుంది. అయినా సరే డైరీ మీరు మొత్తం ఒకసారి మళ్ళీ చూసుకొని సాయంత్రానికి ఒకసారి సత్తుపల్లి వెళ్ళండి. కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఓవరాల్గా ఒకసారి రివ్యూ చేసుకొని ఇమ్మీడియట్గా చేయగలిగేది చేయండి, శాశ్వతంగా చేసేదానికి ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.